ఇక్కడ మనం చూడవచ్చు రాక్షస అంటే ఐఏఎస్ రాక్షస, ఐపీఎస్ రాక్షసి అనే దుష్ట శక్తుల విధి విధానాలతో రూపొందించబడినటువంటి వ్యవసాయక విధి విధానాలు. దీనిలో భాగంగా కలుపు తీత కార్యక్రమం ఇక్కడ చూడవచ్చు. అంటే పెట్టుబడులు ఏ విధంగా రైతు మీద పెనుభారంగా మారి వ్యవసాయం దండగా చంద్రబాబు నాయుడు ఉండంగా చంద్రబాబు నాయుడు ఉండమంటే రాజధానులు ఉండమంటే ప్రకృతి నాశక కారక వ్యవస్థలు ఉండడం అన్నమాట. ఈ విధంగా వ్యవసాయ భూములన్నింటినీ ఇష్టారాజ్యంగా పప్పులు బెల్లాలు పంచినట్టు మనుషులకు పంచడంతో ఈ విధంగా చిన్న చిన్న కమతాలుగా ఏర్పాటు చేసి ఆ కమతాలుగా చేపడిన భూములన్నింటిలో చిన్న చిన్నగా రాక్షస ప్రభుత్వం అంటే రావణ బ్రహ్మ అనే నరరూప రాక్షసుని ప్రభుత్వం చిన్న చిన్నగా వ్యవసాయ భూములన్నింటిని ఒక మతాలుగా మార్చి ఆ తర్వాత కొనుగోలు చేస్తూ ఇష్టారాజ్యంగా కాంక్రీట్ జంగాలుగా మార్చడం మనము ప్రత్యక్షంగా 78 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో అత్యంత కిరాతకంగా విషపు టేరులు పారించడంతో తేనెటీగలు అయితేమి, కందిరీగలు అయితేమి, అక్షంతల పురుగులు అయితేమి, వానపాములు అయితేమి, తర్వాత అనేక సూక్ష్మజీవ జాతులు ఏవైతే ఉన్నాయో మొక్కకు కావాల్సిన అనేక రకాల సూక్ష్మ పోషకాలను ఇచ్చే అనేక రకాల సూక్ష్మజీవులు అయితేమి, పశుపక్షాదులు అన్నీ అంతమైపోవడం జరిగింది. ఇది పనిగట్టుకొని కుట్రపూరితంగా ప్రభుత్వమే దగ్గరుండి చేయించడం జరిగింది. దీన్ని ఎదుర్కోవాలంటే కనుక మనము ఇంకా ఏ మార్గమో తెలియట్లేదు. కానీ ఈ ప్రభుత్వ కారణమే ఈ దుర్మార్గాలన్నింటికి ప్రభుత్వమే ఈ కుట్రలన్నీ చేసేది. కాబట్టి చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా ఒక ఎకరా పొలంలో తీయడానికి ఎంతమంది కూలీలు పట్టారో కలుపు తీయడానికి. ఇప్పుడు చూడవచ్చు ఎంతమంది అంటే పెట్టుబడి ఏ విధంగా రైతు మీద తప్పుడు వ్యవసాయక విధి విధానాలే దీనికి అంతటికి కారణం. ఎంతమంది జనాలను ఏ విధంగా బిజీగా పెట్టేసి ఈ విధంగా కలుపు సమస్యకు అనేది ఇక్కడ రైతు మందు కూడా గడ్డి మందు కూడా పిచికారీ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు గడ్డి మందు కూడా పిచికారీ చేయడం జరిగింది. కొంచెంగా చనిపోతూ ఉంది. చనిపోలేదని గడ్డి మందు పిచికారీ చేసినప్పటికీ సరిగా చనిపోవట్లేదని ఈ విధంగా మళ్ళీ మనుషులను పిలుచుకొని వచ్చి మళ్ళీ కలుపు తీస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది జనాలు మరి ఈ గడ్డి మందు పిచికారీ చేయడం వలన సూక్ష్మజీవులు కూడా చనిపోవడం, తర్వాత క్యాన్సర్ కారకంగా కూడా ఈ గడ్డి మందులు కలుపు మందులు పనిచేస్తాయి. ఇది రాక్షసుల రాజ్యాంగంలో జరుగుతున్న విధ్వంసాలు. మరి ఎంతమందో చూడవచ్చు, ఎంతమంది కూలీలు ఒక పావు ఎకరాను కూడా తీసినట్లేదు. చూడవచ్చు పావు ఎకరా తీయడానికి ఎంతమంది మనుషులు వచ్చారు. మరి రైతును ఈ విధంగా అంటే మానసికంగా ఏ విధంగా వ్యవసాయం చేయాలనో చెప్పకుండా తప్పుదోవ పట్టించడం, రాక్షసుల వ్యవసాయక విధి విధానాల వైపు రైతును తీర్చిదిద్దడం చేత ఈ విధంగా భూములన్నీ ఒకే వ్యవసాయ భూభాగంగా ఉండవలసిన చట్టాలను నాశనం చేసి చిన్న చిన్న భూభాగాలుగా కమతాలుగా భూమిని చేసి ఆ తర్వాత ఇష్టారాజ్యంగా ఈ భూమిని నాశనం చేసే పరిస్థితి ఇప్పుడు కనబడుతూ ఉంది. ఇప్పటికైనా మనము మేలుకోకపోతే ఈ భూమి నాశనం అవ్వడానికి ఎంతో దగ్గరలో లేదని సందర్భంగా అందులోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ అంతర్జాతీయ ఉగ్రవాదులు 2047 కల్లా లక్ష్యం పెట్టుకుని ఉన్నారు. భూమి అంతా సర్వనాశనం చేస్తామనే లక్ష్యంతో వారి రాక్షస కార్యాలని గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. కానీ ఈ రాక్షసులకు 2047 కల్లా ధర్మాన్ని గెలిపించకపోతే ఇంకా ధర్మం ఎప్పటికీ లేవదు, నడ్డి విరిగిపోయినట్టు కూలబడిపోతుంది. ఇంకా దాన్ని గెలిపడానికి ముందుకు ఎవరు రారు అని కూడా ప్రత్యక్షంగా తెలియపరుస్తున్నాను. ఇప్పటికైనా మనము మేలుకొని ఈ దుష్ట రాక్షస రాజ్యాంగాన్ని మనం ఎదుర్కొంటే తప్ప మనకి ఇప్పటికైనా మేలుకొని 2047కు లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర రాష్ట్ర రాక్షసుల కార్యాలను మనము యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తే తప్ప ఈ దుర్మార్గాన్ని ఆగే పరిస్థితి లేదని సందర్భంగా తెలియపరుస్తున్నాను.